హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జబర్దస్త్ మోదీ ఛానల్. ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ థ్రిల్లింగ్, అడ్వెంచర్, ఫ్యాంటసీ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మీరు ఎంత బాగా వంట చేస్తారో. నేను ఎప్పుడు వంట బాగానే చేస్తానే. నీకు విషయం తెలుసా, పెళ్లి కాకముందు నా వంట నేనే చేసుకునేవాడిని. అసలు నేను వంట చేస్తే మా రూమ్మేట్స్ అందరూ ఆ ప్లేట్ను కూడా కడగాల్సిన అవసరం లేదు తెలుసా. మీ రూమ్ కి వాటర్ సప్లై లేదా? అంత బాగా వంట చేసేవాణ్ణి అని చెప్తున్నా. అయితే మీరే రోజు వంట చేయండి. మరి నువ్వేం చేస్తావు? కాలి మీద కాలేసుకొని టీవీ సీరియల్ చూస్తూ ఉంటావా? అరే, ఇదేదో ఐడియా బాగున్నట్టుందే. ఇంకా ఏంటి సంగతులు? దీనికి ఏం తక్కువ లేదు, నా తల రాతే బాగాలేదు. మళ్ళీ ఏమైంది? ఆ నీళ్ళ ట్యాపు ఎన్నిసార్లు రిపేర్ చేసినా నీళ్ళు ఆగడం లేదు. బకెట్ పట్టి నీళ్లు పట్టడంతోనే నా రోజంతా అయిపోతుంది. నేను ఇంత కష్టపడుతుంటే మీకు నవ్వెలా వస్తుందండి? పిచ్చిదానా, ఇంట్లో రోజంతా నీకు బోర్ కొడుతుందని నాతో చెప్పావు కదా. అవును. నేనే రోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఆ ట్యాప్ ని కదిలించిపోతున్నా. ఏంటి, అందుకేనా? ఏంట్రా ఇన్నిసార్లు రిపేర్ చేసినా నీళ్ళు ఆగడం లేదనుకున్నా. ఇది మీ పనా? ఇప్పుడు నీకు బోర్ కొట్టదు కదా. నువ్వెందుకు నవ్వుతున్నావే? నాకు బోర్ కొడుతుందని మీకు చెప్తే నీళ్ళ ట్యాప్ను ఖరాబ్ చేస్తున్నారా మీరు? అవును. మీరు అలా ఖరాబ్ చేసిన ట్యాప్ను రిపేర్ చేయించడానికి మీరిచ్చిన జీతం డబ్బులే నేను వాడుతున్నా. ఓసేయ్, ఆ చిన్న ట్యాప్ ను రిపేర్ చేయించడానికి డబ్బులు ఇచ్చి మరి రిపేర్ చేపిస్తున్నావా? అది నా జీతంతో? అవును. ఓ మై గాడ్. ఒరే, నా లాంటి బలశాలికి ఈ ఊళ్ళో ఒక్క పైల్వాన్ కూడా లేడురా పోటీకి. కనీసం పక్క ఊరు ఎలుగు బంటితోనైనా నాతో పోటీకి కుస్తీ ఏర్పాటు చేయండిరా, దండం పెడతా మీకు. ఒరే, ముందు నా కడుపు సంగతి చూడండిరా. అసలుకే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ పూటకి ఎవరింట్లో మంచి వాసన వస్తుందా అని చూస్తున్నా. మీ ఇద్దరు కూడా ఆపండిరా. బయటి నువ్వు ఎలుగు బండితో కాదు కదా, కనీసం ఇంట్లో ఉన్న పిల్లితో కూడా గెలవలేవు. రే బన్నీ, నీకు ప్రపంచంలో తిండి తప్ప ఇంకో ధ్యాస ఉండదా? మనం ఇలాగే ఖాళీగా కూర్చుంటే ఎలా? ఏదైనా పని వెతుక్కోవాలి. టిల్లి చెప్పింది నిజమేరా, ఎన్నాలని ఇలా ఉంటాం, ఏదో ఒక పని చేయాలి. ఏంటి, నలుగురు యువరాజుల్లాగా దేశ వ్యవహారాల గురించి చర్చిస్తున్నారా? ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా. మేము సాదా సీదా వాళ్ళం కాదు రామన్న, సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా సింహాలం. అవునా, మీరు సింహాలా? సరేలే, ఈ ఉత్తరం నీకే చిన్ని. మీ తాతయ్యకి సంబంధించి ఏదో ఉత్తరం వచ్చింది నీకోసం. ఒరేయ్, మా తాతయ్య ఊరి చివర వదిలేసిన బీడు భూమి ఉంది కదా, దానికి సంబంధించిన పత్రాలు రా. ఆ బీడు భూమా? అక్కడ తుమ్మ చెట్లు, పాములు తప్ప ఏముంటాయరా? దాన్ని అమ్మి కనీసం ఒక 100 సంవత్సరాలైనా కొనొచ్చా? వెటకారం ఆపరా, దాన్ని ఒకసారి చూసొద్దాం. దాని పరిస్థితి ఏంటో తెలుసుకుంటే అమ్మడానికైనా ఏదైనా చేయడానికైనా వీలుంటుంది కదా. మంచి ఆలోచన, పదండి దాని సంగతి ఏంటో తేలుద్దాం. పదండి. అబ్బా, నా చేతులు నొప్పి పుడుతున్నాయిరా. 2 ముక్కలు పీకడానికే నా శక్తి అంతా అయిపోయినట్టుంది. అరే, ఇక్కడ తినడానికి కనీసం ఒక జామ పండు కూడా లేదురా. పని చేయడానికి ఉత్సాహం ఎలా వస్తుందిరా? నీ అబ్బా, పని మొదలుపెట్టి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మొదలు పెట్టారా మీ పురాణం? కొంచెం పని చేయండిరా. ఒరేయ్, ఇక్కడేదో ఉందిరా. నిధి, నిజంగానే నిధి. నేను సింహాన్ని అని ఊరికే అన్నానా? నా అంతర్దృష్టితో నేను కనిపెట్టానురా. ఆ నిధిలో ఏమైనా తినే వస్తువులు ఉన్నాయేమో చూడండిరా. ఏమైనా పాతకాలపు నేతి మిఠాయిలు దొరికితే అబ్బా కుమ్మేయచ్చు. ఆగండ్రా మీ ఆత్రం. ఇది నిధి మ్యాప్లా లేదు. దీని మీదున్న గుర్తులు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది మనకు అర్థం కాదురా. హచ్.
శబ్దం చేయకండి. అది జమీందారు గారి జంబులింగం మనిషి. సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. ఆ జమీందార్కి ఎంత ధైర్యం, మన మీద గూఢాచారం చేస్తాడా? పదండ్రా, వాడి అంత చూద్దాం. నేనొక్కని చాలు వాడిని గుద్ది 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 వాడిని చిత్తడి చేయడానికి. ఆపురాని ప్రతాపం, వాడితో గొడవ పెట్టుకుంటే మనమే ఇబ్బందులు పడతాం. వాడి డబ్బున్నోడు, పలుబడున్నోడు, మనం వాడిని నేరుగా ఏం చేయలేంరా. టిల్లు చెప్పిన అక్షరాల నిజంరా. ఇప్పుడు వాడి కన్ను మన మీదే ఉంది. మనం ఏం చేస్తున్నామో అని వాడు గమనిస్తూనే ఉంటాడు. మనం ఇప్పుడు ఆత్రపడి ఏమైనా చేస్తే. ఒక్క నిమిషం చిన్ని, సరిగ్గా చెప్పాలంటే పక్షి మనల్ని చూస్తున్నప్పుడు మనం వల వేస్తే అది చిక్కుతుందా? చిక్కదు. అలాగే జమీందారు మనల్ని గమనిస్తున్నప్పుడు మన నిధి కోసం వెతికితే వాడు మనకంటే ముందే దాన్ని కొట్టేస్తాడు. మనం తెలివిగా ఆలోచించాలి. నా బుర్రకైతే ఏం తోచట్లేదురా. బాగా ఆకలేస్తుంది. వేడి వేడి బజ్జీలు తింటే ఏమైనా ఆలోచన వస్తుందేమో చూడాలి. నాకు ఒకటి తట్టిందిరా. ఈ మ్యాప్ విచిత్రంగా ఉంది. ఈ రాయి కూడా మామూలుది కాదు. ఇలాంటి వాటికి సమాధానం తెలిసిన ఒక వ్యక్తి మా ఊళ్ళో ఉన్నాడు. ఎవరు? మాయల మరాఠీ. ఆ పిచ్చి మనిషా? అతను మనకేం సహాయం చేస్తారా? అతను పిచ్చోళ్ళ కనిపించినా చాలా తెలివైన వాడని మా తాతయ్య చెప్పేవాడరా. ఇలాంటి చిక్కుముళ్ళను విప్పడంలో ఆయన దిట్ట. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. మన దగ్గర ఇంతకంటే మార్గం లేదు. పదండి. ఆగండి. మీరు మీతో పాటు ఒక రహస్యాన్ని, ఒక దురాశపరుడు నీడను మోసుకొచ్చారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఒరేయ్, ఇదిరా. ఓహో, ఇది నిజాయితీ రాయి. నిర్మలమైన మనసున్న వారి చేతిలో వెలుగుతుంది, దురాశపరుల చేతిలో నిప్పులా ఎర్రగా మారుతుంది. అయితే స్వామి, ఈ మ్యాప్ నిధికి దారి చూపిస్తుందా? నిధి? నిధంటే ఏమిటి? ఒక బంగారం వెండి మాత్రమే నిధి కాదు. మీ తాతగారు మీకు ఇవ్వాలనుకుంటున్నది అంతకంటే విలువైనది. ఆ మ్యాప్ ఒక పాత బావికి దారి. కానీ ఆ బావి కింద మీ ఊరి దాహాన్ని తీర్చే జలం ఉంది. అసలైన నిధి నీరు. మరి జమీందారు సంగతి ఏంటి స్వామి? వాడు మమ్మల్ని వదలడు కదా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలాగే దురాశపరుణ్ణి దురాశతోనే దెబ్బ కొట్టాలి. వాడి ఆశే వాణ్ణి పతనం చేస్తుంది. వెళ్ళండి, మీకే దారి దొరుకుతుంది. అర్థమైంది స్వామి. సెలవు. రే, ఆ మాయల మరాఠీ సామాన్యుడు కాదురా. మ్యాప్లో ఉన్న మంత్రాన్ని చెప్పాడు. దాన్ని చదవగానే దారి తెలిసిపోయింది. ఈరోజు అర్ధరాత్రి మన పొలంలోని పాత బావి దగ్గర తవ్వితే చాలు 7 లంక బిందెలు దొరుకుతాయి మనకి. 7 లంక బిందెలు మనమే. రే, ఆ డబ్బుతో ముందు హైదరాబాద్లో ఒక హోటల్ని కొనేద్దాం. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్. ఆహా, బిర్యానీలు, పలావులు, స్వీట్లు. మెల్లగా మాట్లాడండిరా, గోడలకు కూడా చెవులుంటాయి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మన నిధి మనకు దక్కదు. ముఖ్యంగా ఆ జమీందారుకు తెలియకూడదు. అర్థమైందా? మనం రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్దాం. ఎవ్వరూ లేని సమయం చూసి పని కానిచ్చేద్దాం. త్వరగా తవ్వు భజంత్రి. నా జీవితాంతం సరిపడ బంగారం దొరకపోతుంది. ఆ కుర్ర వెధవల రాకముందే మనం పని పూర్తి చేయాలి. దొరా, నా చేతులు నొప్పి పుడుతున్నాయి. ఒక్క నిమిషం. నొప్పి కాదు, నిధి తవ్వు, లేదంటే నీ తల తవ్వుతా. భజంత్రి, భజంత్రి, ఇదేదో మాయలా ఉంది. రాయి మండుతుంది, కాలిపోతుంది. కాపాడండి, 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 అయ్యో కాపాడండి, ఇక్కడ చచ్చిపోతున్నాం, అయ్యో కాపాడండి. కాపాడండి, 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 చచ్చిపోతున్నాం, కాపాడండి. ఈ భూమి
నిజమైన నిధి కాదు నాయనా, ఈ బావిలోని తీయని నీరు. నన్ను క్షమించండి, నేను బంగారం కోసం కళ్ళు మూసుకుపోయి బురదలో పడ్డాను. ఇప్పుడు తెలిసింది అసలైన నిధి నీరని. ఈ బావిని నేను బాగు చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. చూసారా నా తెలివి? నేను ప్లాన్ వేశాను కాబట్టే ఇదంతా సాధ్యమైంది. చూసావా చిన్ని, మన వ్యూహం ఫలించింది. అందుకే అంటారు, కళ్ళు తెరిచి ఉన్నవాడిని దోచుకోవడం కుదరదు అని. వాడి దురాశనే వాడికి ఉత్తిగా మార్చాం. ఇది మన నలుగురి విజయం రా. అబ్బా, ఈ నీళ్ళతో వండితే ఏ వంటైనా అమృతంలా ఉంటుంది. ముందు మనం మంచి విందు చేసుకోవాలి.